వరంగల్ లోక్సభ స్థానానికి సంబంధించిన ఈవీఎంలు ఎనుమాముల మార్కెట్ కు చేరుకున్నాయి. జిల్లా కలెక్టర్ సమక్షంలో ఈవీఎంలను ఎన్నికల అధికారులు స్ట్రాంగ్ రూమ్ లో భద్రపరిచారు. అన్ని సరిచూసుకున్నాక స్ట్రాంగ్ రూమ్ కు సీల్ వేశారు. కౌంటింగ్ వరకు స్ట్రాంగ్ రూమ్ల దగ్గర పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేశారు. మరిన్ని వివరాలు కృష్ణమోహన్ అందిస్తారు. పార్లమెంటు ఎన్నికలు సజావుగా ముగిసాయి. ప్రశాంతంగా వేయడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఇప్పటికే ఈవీఎంలన్నీ కూడా కౌంటింగ్ కేంద్రాల దగ్గరికి స్ట్రాంగ్ రూమ్ లకు చేరుకున్నాయి. వరంగల్కి సంబంధించినటువంటి 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో జరిగిన పోలింగ్ ఈవీఎంస్ అంతా కూడా ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ లో ఉన్న స్ట్రాంగ్ రూమ్స్ చేరుకుంటే మహబూబాద్ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి కూడా మహబూబాద్ పట్టణంలో ఉన్నటువంటి ఆశ్రమ పాఠశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్ కు చేరుకున్నాయి. ఇక్కడ అన్నింటినీ ఒకసారి వెరిఫికేషన్ అంతా చేసిన తర్వాత ఎన్నికల నిబంధనల మేరకు వీటన్ని కూడా సీజ్ చేశారు. దాదాపు 40 రోజుల పాటు ఇక్కడ స్ట్రాంగ్ రూమ్ లో అత్యంత కట్టుదిట్టమైన భద్రత మొదలు ఉన్నాయి. వరంగల్ పార్లమెంటు పరిధిలో దాదాపు 10 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అందుకు సంబంధించిన ఈవీఎంస్ అన్ని కూడా ఇక్కడికి చేరుకున్నాయి. అదేవిధంగా మహబూబాద్ కు సంబంధించి 9,80,000 మంది పైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రస్తుతం ఏదైతే ఈవీఎంలన్నిటికి సంబంధించినటువంటి భద్రత సీజ్ చేయడం ఇతరత్ర దాంట్లో కలెక్టర్ తర్వాత ఎన్నికల అధికారి ఆయన మనతో ఉన్నారు. ఆయనతో కూడా మాట్లాడించే ప్రయత్నం. ఈవీఎంల భద్రతకు సంబంధించినటువంటి ఎప్పటివరకు చేరుకున్నాయి, ఈవీఎంల భద్రతకు ఎలాంటి చర్యలు తీసుకున్నారు? ఇప్పుడు మీరు చూస్తున్నారు, ఇది 7 నియోజకవర్గం సంబంధించిన అన్ని కూడా ఈవీఎం సీలింగ్ పూర్తిగా అయింది. సో ఈవీఎం భద్రత సంబంధించిన ముఖ్యంగా మనకు ఇది సిఏపిఎఫ్ ద్వారా ఇక్కడ 24/7 సెక్యూరిటీలో ఇది టోటల్ గార్డింగ్ అవుతుంది. ఆ తర్వాత ఇప్పుడు ఇంకొక కొత్త విధానంలో సీసీటీవీ కెమెరాస్ 24/7 కూడా మొదలైంది. ఆ ఫుటేజ్ కూడా మనం ఫుటేజెస్ అభ్యర్థులు, ఎలక్షన్ ఏజెంట్స్ లేకుంటే రాజకీయ పక్షాలు, కార్యకర్తలకి మనకు అవైలబుల్ చేసి అందుబాటులో పెడతాం. ఈవీఎంలకు సంబంధించినటువంటి స్ట్రాంగ్ రూమ్ లో పెట్టినప్పుడు కావచ్చు, ఈవీఎంలు పోలింగ్ సమయంలో కూడా చాలా మంది అనుమానాలు వ్యక్తం చేయడం దీని మీద చేస్తుంటారు కదా. ఇప్పుడు స్ట్రాంగ్ రూమ్ లో వచ్చినాయి. దాదాపు 40 రోజులు ఎప్పుడు ఈ స్థాయిలో ఇంతసేపు కౌంటింగ్ ముందు లేవు. దీని మీద అందరికి పారదర్శకంగా ఉండేందుకు ఎలాంటి ముఖ్యంగా ఇప్పుడు 40 రోజుల తర్వాత మనకు కౌంటింగ్ ఇక్కడనే ఎన్నమామల మార్కెట్ యార్డ్ లో మొదలవుతుంది. ఆ టైం వరకు ఇటువైపు ఉన్న ఏరియా మొత్తం నిశ్శబ్దంగా బ్యాండ్ ఏరియా ఉంటుంది. అదే పద్ధతిలో మనకు అటువైపు మార్కెట్ యార్డ్ కొనసాగుతుంది. కానీ ముఖ్యంగా ఇటువైపు ఏరియాలో వాహనాలు లేకుంటే ఇది వాకింగ్ ఇట్లా ఏమీ టోటల్లీ బ్యాండ్ ఐటెంలో ఉంటుంది. ఎవరైనా కూడా ఇక్కడ వరకు రావాలి అంటే లాగ్ బుక్ లో ఎంట్రీ చేసి మన పర్మిషన్ తీసుకుని రావాల్సిందే. ఎవరికైనా పొలిటికల్ లీడర్స్ కానీ ఎవరికైనా సరే ఈవీఎంల మీద ఇక్కడ భద్రత మీద అనుమానాలు కానీ ఇలాంటి వ్యక్తం అయితే వాళ్ళు వెరిఫికేషన్ చేసుకుని చూసుకోవడానికి అవకాశం. ఎస్, అంటే తప్పనిసరిగా చాలా మంది రాజకీయ పక్షాలు, అభ్యర్థులు ఇది ఈవీఎం సంబంధించిన ముఖ్యంగా భద్రత సంబంధించిన కొద్దిగా అనుమానాలు వ్యక్తం చేశారు. ఇది కానీ ఎటువంటి అనుమానాలు అన్ని కూడా మనం ఇది తీయడానికి తప్పనిసరిగా వారికి ఇక్కడ చిన్న చిన్న గ్రూప్స్ లో ప్రతిరోజు పొద్దున సాయంత్రం ఇక్కడ వాళ్ళకి స్వయంగా తీసుకువచ్చి ఇది చూపిస్తాం. అదే పద్ధతిలో వీడియో ఫుటేజ్ కూడా వాళ్ళకి మన గేట్ దగ్గర అందుబాటులో పెడతాం. ఇది ప్రస్తుతం మే 23 కౌంటింగ్ జరుగుతుంది. ఆ కౌంటింగ్ సంబంధించినటువంటి ఇక్కడే జరుగుతుంది. మహబూబాద్ కు సంబంధించినటువంటిది మాత్రం అక్కడ పట్టణంలో ఉన్న ఆశ్రమ పాఠశాలలో ఏర్పాటు చేసినటువంటి స్ట్రాంగ్ రూమ్స్ దగ్గర కౌంటింగ్ జరుగుతుంది. మొత్తం వరంగల్ పార్లమెంట్ లో 15 మంది భౌతేయం, అదేవిధంగా మహబూబాద్ పార్లమెంట్ కు సంబంధించి 14 మంది అభ్యర్థుల భౌతేయం ఏ విధంగా ఉండబోతుంది అనేది మే 23 తర్వాత స్పష్టం కానుంది. క్రాంతి కుమార్తో కృష్ణమోహన్, V6 న్యూస్, వరంగల్లోని ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ నుంచి.